శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, కృష్ణపక్షం, వసంత ఋతువు, పంచమి, శుక్రవారం, ఏప్రిల్ 18వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. त्रैलोक्यं मंगलं कुरु मानः समस्त जगदां मधुकैटभारी अक्षाविधारिणि मनोहरदिव्यमूर्ते श्री स्वामिनः श्रुतजनप्रियदासीते वेङ्कटेश दैते सुप्रभातं मानः समस्त जगदां. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. श्री पद्मावती गोदा समेत श्री स्वर्णगिरि श्री वेंकटेश्वर स्वामिनः प्रातः काल स्मरण कुंभ तीर्थ महोत्सवाख्यं कर्म करिष्ये त्रिसंकल्प्याः तस्मिन् दरेषु ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
घोष गोविन्द धर्म संस्थापक गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल नन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल नन्दन गोविन्द స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో సకలైశ్వర ప్రదాయిని అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో విశేష కుంకుమార్చన సేవ చేయడం జరిగింది. పద్మావత్యై నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం ఉపవీతార్థం దివ్యశ్రీచందనం ఓం గంధద్వా